ఆకాశవాణి గృహలక్ష్మి నాటిక రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు, సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందులో పాల్గొన్నవారు సూర్యం శ్రీ కె శివకుమార్, డాక్టర్ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, వెంకట్ శ్రీ పిబిఎస్ఎస్ఎన్ రాజు, విశాలాక్షి శ్రీమతి కోట విజయదుర్గ, శాంత శ్రీమతి అద్దేపల్లి జీవనజ్యోతి. వినండి గృహలక్ష్మి నాటిక. గృహలక్ష్మి, గృహలక్ష్మి. ఎవరు? మీరా? అదేమిటండి, విశాలాక్షి అంటాం మానేసి గృహలక్ష్మి అంటున్నారు? చెబుతా ముందు ఈ ప్యాకెట్ అందుకో. ఏమిటిది? ఏమిటో చెప్పుకో చూద్దాం. చూస్తుంటే ఏదో కుక్కర్ లాగా ఉంది. బొమ్మ తెలుస్తూనే ఉందిగా. ఇంతకీ ఎంత కొన్నారు? కొనటమా? నేనా? భలే అడిగాలే. కొనకపోతే ఎక్కడదండి? 15 రోజుల క్రితం మనం పని చేసాం, గుర్తుందా? సర్లేండి, నాకు నిన్న సంగతే గుర్తుండదు. 15 రోజుల క్రితం సంగతి ఏం గుర్తుంటుంది? ఆ రోజు నీ బర్త్డే. ఆ రోజా? అవును, ఆ రోజే. ఆ రోజు బజార్కు వెళ్ళాం. నాకు కొత్త చీర కొన్నారు, అంతే. మనం చీర కొన్నప్పుడు బిల్లు ఇస్తూ కొట్టోడు ఏమన్నాడు? ఏమన్నాడు? బిల్లు జాగ్రత్తగా దాచుకోండి, లక్కీ డ్రా తీస్తాం, మీకు బహుమతి రావచ్చు అన్నాడా లేదా? అవునండోయ్, అన్నాడు. ఇదిగో ఇదే ఆ బహుమతి. ఎన్నాళ్ళ నుంచో కుక్కర్ కావాలని గొడవ చేస్తున్నావుగా, ఇన్నాళ్ళకి నీ కోరిక తీరింది. అద్భుతం అండి, చాలా బాగుంది కుక్కర్. ఊరికి వచ్చింది ఎందుకు బాగుండదు? ఊరికే రావటం ఏంటి, మనం చీర కొంటే వచ్చింది. ఏమండి, ఇంకో చీర అక్కడే కొందామా? అన్నా అనలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. ఏ, నేనేమన్నా తప్పన్నానా? తప్పున్నారా? మన ఆర్థిక ఒప్పందం ప్రకారం పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి, పెద్ద పండుగలకి మాత్రమే బట్టలు కొనుక్కోవాలి, మధ్యలో కొనుక్కోకూడదు, అవునా కదా? అవును. మరి ఇప్పుడు చీర కొందామని ఎందుకన్నావు? ఆ, ఏదో బహుమతి వచ్చింది కదా అని అన్నాను. ఈసారి ఇంకో బహుమతి వస్తే మనకు లాభమేగా. రాకపోతే నష్టమేగా. అందుకని ఆశ దగ్గరే ఆగిపోవాలి తప్ప దురాశలో పడకూడదు, అర్థమైందా? అర్థమైందిలేండి, ఇంట్లోకి పదండి, కాఫీ ఇస్తాను. ఇంత కష్టపడితే ఒకటి కాఫీయేనా? కారపోసింది, పెట్టనా? ఎందుకు ఆ ఇనప కారపూస పళ్ళు ఊడిపోవటానికి? ఇంకేమున్నాయి? అప్పడాలు ఉన్నాయిగా, అవి 2 కాల్చి పైన నెయ్యి రాసి పెట్టరా. త్వరగా రా, ఆకలి దంచేస్తుంది. ఈలోగా ఇవి తినండి. ఏమిటివి? మొలకెత్తిన శనగలు. అంటే విటమిన్ ఈ. సరే పడే, నవ్వులుతూ ఉంటాను. వెంకట్ ఉన్నాడా అమ్మా? లేడమ్మా, ఇంకా ఇంటికి రాలేదమ్మా. ఏడుసావులే, వెధవ నాటకాలు నువ్వును. ఎంతసేపు అయింది ఇంటికి వచ్చి? ఎంతోసేపు కూడానా? రామ్మా శాంత, మాకు పోట్లాట మామూలేగా. నువ్వు వంటింట్లోకి వెళ్ళు, మీ వదిన గారు స్పెషల్ టిఫిన్ చేస్తుంది. స్పెషల్ టిఫినా? అదేమిటో చూడాల్సిందే. ఏమిటి తింటున్నావు? విటమిన్ ఈ అంటే మొలకెత్తిన శనగలు. ఇగో. నేను విటమిన్ మాత్రలు వాడుతున్నాగా, విడిగా ఏమి అక్కర్లా, నువ్వు తిను. అలా అంటే మా ఆవిడ ఒప్పుకోదు. ఎందుకని? సహజ ఆహారమే సహజ ఆరోగ్యానికి మూలం అని ఆవిడ సిద్ధాంతం. అందువల్ల మా ఇంట్లో ఎక్కువగా అపక్వాహారమే తింటాం. అపక్వాహారం ఎలా తింటారా? ఎలాగే ఉంది, నేను ఇప్పుడు శనగలు తింటాంలా అలాగే. అది సరే, శనగలంటే తినొచ్చు, మిగతావి కూడా తినొచ్చు. క్యారెట్టు, కీర, బీట్రూటు, టమాటా, ఉడకబెట్టిన పప్పు ధాన్యాలు ఇవి తినలేవా? సీజనల్గా వచ్చే పళ్ళు తినలేవా అని మా ఆవిడ ప్రశ్నల వర్షం కురిపించి మనల్ని హతోస్మి అనిపించి అన్నీ తినిపిస్తుంది. అయితే మీ ఆవిడికి వంట సమస్య పెద్దగా లేదన్నమాట. అన్నమాట ఏమిటి, ఉన్నమాటే. వాళ్ళ నాన్న ప్రకృతి వైద్యుడు అంటే ఓహో అనుకున్నాను. కూతురు తండ్రిని మించిపోయి ఆహా అనిపించేస్తుంది. నిన్ను చూస్తే జాలేస్తుందిరా. ఎందుకో? రుచులన్నీ మర్చిపోయి వానప్రస్థంలో కందమూలాలు తింటున్నట్లు ఎలా అయిపోయావురా? మరీ అంత జాలి పడబోకు నాయనా. మా ఆవిడ గృహలక్ష్మి మార్కు ఇల్లాలు, నాకెలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటుంది. గృహలక్ష్మి మార్క్ ఏమిటి? నీకు తెలీదా? అయితే విను.
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే మా ఇంటికి జీవన జ్యోతి అన్న విధంగా ఇంటిని సర్వ విధములా చక్కదిద్దుచూ పతి ఆరోగ్యాన్ని కాపాడుచూ ఆర్థిక సహకారముచే సౌభాగ్యము పెంచుచూ చూ ఆగిపోయారే, రికార్డు పూర్తి చేయండి. నీ గురించి అంతా మంచిగా చెప్తున్నాను ఓయ్. చెడు ఏమీ చెప్పటం లేదు. ఎరా మాట్లాడవే. అవునవును, అన్నీ మంచిగా చెబుతున్నాడమ్మా, చెడు చెప్పటం లేదు. నమ్మకం కలిగిందిగా. ఇహ అప్పడాల పలహారం పెట్టు. ఈ అప్పడాల పలహారం ఏమిట్రా? మాట్లాడకుండా నువ్వు కూడా ఒకటి తిను, లేకపోతే పచ్చి ముల్లంగి తినిపిస్తా. నోరు మంట పుట్టి గంతులేస్తావు. సరే, ఆ అప్పడమే పెట్టమ్మా, లేకపోతే వీడు అన్నంత పని చేస్తాడు. స్పెషల్ టిఫిన్ అంటే ఏమిటో అనుకున్నా, అప్పడాలా? ఓడియాలు కూడా. అన్నయ్య లాంటి మంచివాడు దొరకటం నీ అదృష్టం వదినా. ఊరికే ఏం దొరకల, 1,00,000 కట్నం పోసుకున్నాం. ఆ లక్షలో సగం నగలే చేయించా. కావాలంటే మెడలో ఆ చంద్రహారాన్ని అడుగు, సాక్ష్యం చెబుతుంది. హాలికి నగలు చేయించడం ఊరికి ఉపకారం అట్రా, అది కూడా వాళ్ళ డబ్బుతో. నీ సంపాదనతో మా చెల్లాయికి ఏం చేయించావు చెప్పు. బోల్డ్ అప్పు చేసి ఇల్లు కట్టించానా లేదా? ఇల్లు కట్టించడం ఇల్లాలికి ఉపకారమా? మరి కాదా? ఇంతకీ ఆ అప్పు తీర్చటానికే అపక్వాహారం మొదలెట్టావా? ఆ విషయం నన్ను అడక్కు, మీ చెల్లాయిని అడుగు. ఏమ్మా? ఆ సంగతి నిజమేనన్నయ్యా. మొదట్లో మేం కూడా అందరిలాగే ఆరోగ్యానికి గాక రుచికి ప్రాధాన్యం ఇచ్చాం. దాంతో నెలకి 200-300 డాక్టర్లకి మందులకి ఖర్చు అయ్యేదన్నయ్యా. ఇప్పుడు మా పరిస్థితి అదే వదినా. డాక్టర్ దగ్గరకు బయలుదేరి ఇంకా టైం ఉంది కదా అని ఇటొచ్చాం. ఈయనకి షుగరు, బీపీ. అయినా సరే స్వీట్లు హాట్లు తెగ తింటారనుకో, చెబితే వినరు. ఎన్నాళ్ళని పత్యంగా ఉంటాం? మనిషి పుట్టింది హాయిగా ఆనందంగా గడపటానికి కానీ పత్యాలతో పొట్ట మార్చుకుని బాధపడటానికి కాదు. అక్కడే పొరపాటు పడ్డారన్నయ్య. అనారోగ్యంతో బాధపడుతూ హాయిగా ఎలా ఉండగలం? నాలుకని సంతోషపెట్టి శరీరాన్ని శిథిలం చేసుకోవడం వల్ల మనమే కాదు, మన మీద ఆధారపడిన వాళ్ళు కూడా కష్టపడతారు. అది అది వదిన, అట్లా చెప్పు. మనిషి బ్రతికేదే తిండి సుఖం కోసం. అది కూడా లేకపోతే ఇక జీవితంలో ఆనందించడానికి ఏముంది? పోనీ ఉన్ననాళ్లే ఉంటాం. అదిగో అదిగో, మీరలాంటి అమంగళం మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. అంత తేలిగ్గా పోయే ప్రాణం కాదులే నాది. ఊరికే ప్రతిదానికి భయపడబాక. ఇక పదండి, అవతల డాక్టర్ గారు వచ్చే వేళ అయింది. పద పద. వస్తారా వెంకట్? వస్తాను చెల్లెమ్మా. అలాగే అన్నయ్య గారు, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే అలాగే. నమస్కారం డాక్టర్ గారు. ఓ సూర్యం గారా, రండి రండి రండి. ఏమిటి బహుకాల దర్శనం? ఈ మధ్య అపత్యాలేమీ చేయటం లేదా? ఏమా, మీ ఆయన సడన్గా మంచివాడుగా మారిపోయాడా ఏమిటి? అయ్యో కర్మ, నాకు అంత అదృష్టం కూడానా? ఈ మధ్య యాత్రలకు వెళ్ళొచ్చామండి, అది ఆలస్యం. అయితే ఒక 100 కిలోల పుణ్యం మూటగట్టుకొచ్చారన్నమాట. మాకు 10 కిలోలు ఇవ్వచ్చుగా. 10 కిలోలేం కర్మ, 100 కిలోలు మీరే తీసుకోండి. మరి అంత ఉదారత్వం కూడా మంచిది కాదులే భయ్యా. ఇంతకీ పుణ్యక్షేత్రాల్లో ఏం వదిలారు? స్వీటా హాటా? నన్ను వదిలేయకుండా తీసుకొచ్చారు, అంతవరకు నయం. మిమ్మల్ని వదిలేస్తే ఎలా తల్లి? ఈయన నా దగ్గరికి ఎవరు తీసుకొస్తారు? ఏది చెయ్యిలా ఇవ్వు. ఇలా పెట్టు. అది అలా. బీపీ చూస్తాను. కాస్త తూలుడుగా ఉంటుంది డాక్టర్ గారు. కనిపిస్తూనే ఉందిగా, 120/110. పాదరసం కూడా తూలుతూనే ఉంది. కొత్త ఆవకాయ దిట్టంగా లాగిస్తున్నారా ఏమిటి? అబద్ధం ఎందుకు, ఇంకా ఆవకాయ వేయలేదు డాక్టర్ గారు. నా మాట విని వెయిట్ మానేయండి, లేకపోతే మరి ఈయన 3 పూట్ల ఆవకాయతోనే ఆహారం తీసుకుంటాడు. మరీ అంత కాదులేండి. సూర్యం గారు, అన్నానని కాదు కానీ 100కి 99 రోగాలు కేవలం మన అజాగ్రత్త వల్లనే వస్తాయి. వచ్చిన రోగాలు తగ్గపోవడానికి కూడా మన నిర్లక్ష్యమే కారణం. రోగం తగ్గాలని రోగికి లేనప్పుడు డాక్టర్ కాదు, దేవుడు కూడా ఏమీ చేయలేడు. మీరన్న మాటలు అక్షరాల నిజమే, కానీ మాలాంటి వాళ్ళు ఉండబట్టే కదా డాక్టర్లకి ఆదాయం వచ్చేది. మాకు ఆదాయం రాకపోయినా పర్వాలేదు కానీ మా దగ్గరకు వచ్చిన రోగులు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే అదే మాకు ఆనందం. మీలాంటి డాక్టర్లుంటే ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఎందుకు ఉండరు చెప్పండి. నేను ఒక ముఖ్యమైన మాట చెబుతా వినమ్మా. ఇదే మాట వెంకట గారి భార్య విశాలక్షి గారికి కూడా చెప్పాను. గృహ వైద్యం మన సంప్రదాయంలో ఒక భాగం.
మన వంటింట్లో ఉండే జీలకర్ర, వాము, మెంతులు, ఆవాలు వీటిలోనే గొప్ప ఔషధ శక్తి ఉంది. ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు వీటిని రుచి కోసం కాక ఔషధంగా వాడితే ఏ రోగం మన దగ్గరికి రాదు. ఈ చిట్కాలన్నీ విశాలాక్షి గారికి చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి డాక్టర్ అవసరం రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు అక్షరాల ఆ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆరోగ్యం బాగుందంటే మందుల ఖర్చు మిగిలిపోయి భాగ్యం కూడా ఉంటుంది. నిజమే డాక్టర్ గారు. విశాలాక్షి గారు ఇందాకనే ఆ చిట్కాలన్నీ మాకు చెప్పారు. మేము అక్కడి నుంచే ఇటు వస్తున్నాం. గుడ్. అయితే మీరు ఇవాళ నుంచి వాటిని ప్రాక్టీస్ చేయండి. మరి ఈసారికి మందులేవి రాయటం లేదు, ఇక వెళ్ళండి. ఏమీ పర్వాలేదా డాక్టర్ గారు? ఏమీ పర్వాలేదు. అవసరమైతే నాకు ఫోన్ చేయండి, ఫోన్లోనే మందులు చెప్తా. థ్యాంక్స్ డాక్టర్ గారు. వస్తాం. వస్తాం డాక్టర్ గారు. ఓకే, గుడ్ లక్. ఏమండి ఏమండి అబ్బాబ్బా పక్క తిరిగి పడుకోండి. మీ గురకకి నాకు నిద్ర పట్టడం లేదు. నేను ఇప్పుడు కొరకు పెట్టానే. నిద్రలో మీ గురక మీకు వినిపిస్తుంది ఏమిటి? సర్లే, కాస్త మంచి నీళ్ళు దాహంగా ఉంది. ఇవిగో తాగండి. గుండెల్లో ఏమిటో నొప్పిగా ఉంది. కొంపదీసి హార్ట్ అటాక్ కాదు కదా? మీకన్నీ అనుమానాలే. సాయంత్రం పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నారు కదా, గ్యాసు ఎగదన్నుంటుంది. ఎందుకైనా మంచిది వెంకట్కి ఫోన్ చెయ్యి. ఇదిగోండి ఫోను, మీరే చేయండి. హలో, నేనేరా సూర్యాన్ని. నాకు హార్ట్ అటాక్ వచ్చినట్లు అనుమానంగా ఉంది. నువ్వు ఆలస్యం లేకుండా డాక్టర్ని తీసుకుని తక్షణం వచ్చి. ఏమిటో చెమటలు కూడా పడుతున్నాయే. వేసవికాలం చెమటలు పట్టవా? నాకు పడుతున్నాయి. నీ సంగతి వేరు, నా సంగతి వేరు. ప్రతిదీ తేలిగ్గా తీసిపారేకు. హార్ట్ అటాక్ అంటే మాట్లాడుతూనే పోతారు. అలాంటిది ఏమన్నా జరిగిందనుకో, నీ పరిస్థితి ఏమిటి? మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. మనకి ఆ దిక్కు సాయినాథుడే ఉన్నాడు. ఆయనే కాపాడుతాడు. ముందు కాస్తంత వాము, జీలకర్ర ఇస్తాను. రసం మింగి మంచినీళ్ళు తాగండి. నీ కూరగాయల వైద్యంతో నా ప్రాణం తీకే. డాక్టర్ గారు ఎలాగూ వస్తున్నారుగా, ఈలోగా ఇది ప్రయత్నం చేస్తే నష్టం ఏమిటి చెప్పండి. సరే ఇవ్వు, వద్దంటే వినవుగా. ఇదిగోండి, నవలండి. నమిలాను, మంచినీళ్ళు తాగండి. తాగాను. ఇంకేం చేయాలో చెప్పు. అరుగో డాక్టర్ గారు, వెంకట గారు వచ్చేశారు. వాట్ ఈజ్ ప్రాబ్లం మిస్టర్ సూర్యం? గుండెల్లో నొప్పి. సూర్యం గారు, పొట్టలో కూడా నొప్పి ఉందా? ఉంది. అయితే హార్ట్ అటాక్ కాదు, ఇది గ్యాస్ అటాక్. గ్యాస్ అటాకా? సాయంత్రం పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నారు కదా మీరు. ఆహా అంటే తిన్నట్టా లేనట్టా? అబద్ధం ఎందుకు డాక్టర్ గారు? ఈయన పచ్చిమిరపకాయ బజ్జీలు వద్దన్న కొద్దీ 6 తిన్నారండి. మరింకేం, దానికి చిట్కా వైద్యం చెప్పిందిగా మీ ఫ్రెండు. ఇంతకు ముందే ఆ చిట్కా ప్రయోగించానండి. ఈ పాటికి పని చేయాలి. ఏం సూర్యం గారు, ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారా? కాస్త తగ్గినట్టే ఉందండి. మరి కాసేపట్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పటికైనా మీ గృహలక్ష్మి మాటలు విని ఆరోగ్యం కాపాడుకోండి. మాలాగా ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లండి. మీరింతవరకు గృహలక్ష్మి నాటిక విన్నారు. రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందులో పాల్గొన్నవారు సూర్యం శ్రీ కె శివకుమార్, డాక్టర్ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, వెంకట్ శ్రీ పివిఎస్ఎస్ఎన్ రాజు, విశాలాక్షి శ్రీమతి కోట విజయదుర్గ, శాంత శ్రీమతి అద్దేపల్లి జీవనజ్యోతి.